మీరు 100 మెట్లు ఎక్కాలన్నా ఫస్ట్ మెట్ క్లియర్ చేయాలి. ఫస్ట్ మెట్ ఎక్కితేనే నెక్స్ట్ మెట్ ఎక్కుతారు, అంతేగాని దెర్ ఇస్ నో షార్ట్ కట్. సో మనం ఫస్ట్ మెట్ ఎక్కడం అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో సక్సెస్ఫుల్గా ఫస్ట్ మెట్ క్లియర్ చేయాలనుకుంటే, అంటే నెక్స్ట్ మెట్కి వెళ్ళాలనుకుంటే మనకి చాలా ఇంపార్టెంట్ ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషను. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో GS1, GS2 2 పేపర్స్ ఉన్నాయని సంగతి మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు కూడా నేను CSAT కోసం ఒక వీడియో పెట్టాను. CSAT మనకేంటంటే సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒకతను నాకు యూట్యూబ్లో ఒక మెసేజ్ పెట్టింది ఏంటంటే, మా కలెక్టర్ గారు మాకేంటంటే సివిల్ సర్వీస్ అంటే UPSC టెస్ట్ యువర్ నాలెడ్జ్ అని చెప్పారు అన్నది. ఇట్ మే బి పార్ట్లీ ట్రూ బట్ నాట్ కంప్లీట్లీ ట్రూ. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ట్రూ, ఇట్ ఈస్ హాఫ్ ట్రూత్. ఈ హాఫ్ ట్రూత్ ఏంటంటే ఇట్ టెస్ట్ యువర్ నాట్ ఓన్లీ నాలెడ్జ్, ఇట్ టెస్ట్ యువర్ స్కిల్స్, యువర్ అండర్స్టాండింగ్ కెపాసిటీ, యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ, యువర్ అండర్స్టాండింగ్ కాంప్రహెన్షన్, సో మెనీ థింగ్స్, యువర్ రైటింగ్ స్కిల్స్, యువర్ స్పీకింగ్ స్కిల్స్, హౌ యువర్ బాడీ లాంగ్వేజ్, హౌ యు రియాక్ట్, యువర్ టెంపరమెంట్. సో ఇవన్నీ కూడా వాళ్ళు చాలా కూలంకషంగా టెస్ట్ చేస్తున్నారు. అందులో చాలా ముఖ్యం ఏంటంటే, ఇక్కడ మనం CSAT పేపర్లో అది కొంతవరకు ఫేస్ చేస్తాం. అంతేకాకుండా మనకు వచ్చేసరికల్లా మెయిన్ ఎగ్జామినేషన్లో ఒక పేపర్ ఉంది, ఎథిక్స్, ఇంటిగ్రిటీ. సో ఇవేంటంటే మన టెంపర్మెంట్, మన తాలూకా క్యారెక్టర్ తెలుసుకోవడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు. ఇవి కాకుండా ఏంటంటే అసలు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కూడా ఉంది. సో ఇక్కడ ఇవన్నీ వాళ్ళు చూసేది ఒకటే, అంటే ఇక్కడ మనం ప్రిలిమినరీస్లో CSAT, అక్కడ మెయిన్ ఎగ్జామినేషన్లో అటు ఎథిక్స్, ఇంటిగ్రిటీ పేపరు, అటు ఫైనల్గా ఇంటర్వ్యూలో ఈ మూడింటికి అనుసంధానం ఉంది. కాబట్టి మనకి CSAT ఏంటంటే ఇట్స్ అ ట్రయల్ టెస్ట్ ఫర్ అస్ అనమాట. ఇక్కడ మనం కానీ నెగ్గితేనే మన GS పేపర్కి వచ్చే ర్యాంక్కి మనకు వాల్యూ ఉంటుంది. లేకపోతే మనకి GS పేపర్లో ఎన్ని మార్కులు వచ్చినా సరే వీ విల్ బి ఎలిమినేటెడ్. సో ఫస్ట్ రౌండ్ క్రాస్ చేస్తే సెకండ్ రౌండ్, మీరు సెకండ్ రౌండ్ కూడా క్రాస్ చేస్తే ఇంటర్వ్యూ కూడా క్రాస్ చేస్తే దెన్ యూ గెట్ సెలెక్టెడ్. సో దెర్ ఆర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్టరింగ్ పాయింట్స్. మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ నెయిలింగ్. సో అలాగ పిండి చేసి పిప్పి చేసి మిమ్మల్ని ఫైనల్గా యు ఆర్ రైట్ యాజ్ ఎ కలెక్టర్, మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్గా పనికొస్తారు అని చెప్పి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. అది డిస్ట్రిక్ట్ కలెక్టరా, లేకపోతే IPS, IFS, IRS, లేకపోతే ఇంకేమైనా సర్వీసా అనేది తర్వాత చూసుకోవచ్చు. ముందు ఏంటంటే మనం సివిల్ సర్వీస్లో CSAT పేపర్ని కవర్ చేయడం. అందులో మనం ఖచ్చితంగా మినిమం మార్క్స్ 33%, అంటే 200కి 66 మార్క్స్, అంటే మనం 75 మార్క్స్కి 80 మార్క్స్కి టార్గెట్ చేసుకొని మనం గెలవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఓన్లీ విల్ యాడ్ టు ది జనరల్ స్టడీస్ పేపర్ 1, లేకపోతే వీఆర్ ఫినిష్డ్ దేర్ ఇట్ సెల్ఫ్. సో మార్నింగ్ మీరు GS పేపర్ 1 చాలా బాగా రాసి ఉండొచ్చు, ఆఫ్టర్నూన్ CSAT రాస్తారు. CSATలో మీకు 80 మార్క్స్ పేపర్. ఈ 80 మార్క్స్ పేపర్లో వాట్ ఈస్ ది కీ టు సక్సెస్? ఏం చేస్తే మనం ఆ డోర్ ఓపెన్ అయిపోయి మనం ఎంటర్ అయిపోతాం, మనం సక్సెస్ అయిపోతాం ఉన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. చూడటమే కాకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అట్ ది సేమ్ టైం ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూసేది ఏంటంటే ఇట్స్ 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్. 80 మార్క్స్ అంటే 2.5 ఫర్ ఈచ్ క్వశ్చన్, 2.5 ఫర్ ఈచ్ క్వశ్చన్, 2 hours పేపర్. సో 200 మార్క్స్. ఈ 200 మార్క్స్లో మనం 80 మార్క్స్ మనం స్కోర్ చేద్దాం అనుకుంటున్నాము, లేకపోతే 90 మార్క్స్ మీరు స్కోర్ చేయాలనుకుంటున్నారా, 70 స్కోర్ చేయాలనుకుంటున్నారా? 70కి తక్కువ మాత్రం ఐ డోంట్ యాక్సెప్ట్. అబౌవ్ 70, ఓకే, అవుట్ ఆఫ్ 200 అబౌవ్ 70 ఇట్స్ ఓకే ఫర్ యూ. సో మనం 35, 36, 40, 50 ఇట్స్ ఓకే. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్, అంటే 80 క్వశ్చన్స్లో మనం 40 క్వశ్చన్స్ కంపల్సరీగా ఆన్సర్ చేద్దాము అన్న ఉద్దేశంతో ఈ ఎగ్జామినేషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ 40 కూడా ఎలా ఉంటుందంటే ఇందులో మనకు తెలిసింది తెలియంది, మనకు డౌట్ ఉంటే పరిస్థితి ఏంటంటే ఇందులో మైనస్ మార్క్స్ ఉన్నాయి, పెనాల్టీ మార్క్స్
దే కట్ అవర్ మార్క్స్, అంటే ఇట్ ఈట్స్ అవే అవర్ మార్క్స్. మనం తప్పు చేస్తే మన మార్కులు తినేస్తుంది. కాబట్టి తప్పు చేయకుండా కరెక్ట్గా రాయాలి అని అంటే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్, బట్ దెర్ ఇస్ నో వన్ టు ఫర్గివ్ యూ. మిమ్మల్ని ఎవరు క్షమించరు. సో సాధారణంగా ఏమంటారంటే టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఇస్ గాడ్ అంటారు. ఇక్కడ ఎవరు లేరు మనకి. మనం ఏంటి రాస్తే మనకు అదే వస్తాయి. తప్పు చేస్తే కొరడా దెబ్బలు తగిలినట్లుగా మన మార్కులు కట్ అవుతాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిందే. తర్వాత నేను మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మీకు కనిపించేది CSATలో ఏంటంటే ఇట్స్ 80 క్వశ్చన్సే ఉంటాయి, బట్ ఇట్స్ ఏ లాంగ్ పేపర్. లాంగ్ పేపర్ కారణం ఏంటంటే కాంప్రహెన్షన్, అంటే ఒక కాంప్రహెన్షన్ పారాగ్రాఫ్ ఫుల్గా చదివి దాన్ని అర్థం చేసుకొని దాని కింద ఉన్న క్వశ్చన్స్ని ఇంటర్ప్రిట్ చేసుకొని రాయాలంటే ఎంత టైం పడుతుంది? 5 minutes పడుతుంది. సో మ్యాథమెటిక్స్ అనేసరికల్లా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, మీరు మ్యాథమెటిక్స్లో ఎంత దట్ అయినా సరే, యూ మే బి విత్ యువర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ మ్యాథమెటిక్స్, ఆర్ యూ మే బి విత్ వెరీ స్ట్రాంగ్ IIT బ్యాక్గ్రౌండ్, వాట్ ఎవర్ మే బి. సో 2 minutes 3 minutes పడుతుంది. మనకున్న రూల్ ప్రకారంగా చూసుకుంటే మనం ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటంటే ప్రతి క్వశ్చన్కి యూ షుడ్ నాట్ ఎక్సీడ్ 75 సెకండ్లకు మించి రాయకూడదు. మీరు టైం తీసుకోకూడదు. 75 సెకండ్లకి టైం తీసుకున్నట్లయితే యూ కాంట్ కంప్లీట్ ది పేపర్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మొట్టమొదటి అనుకున్నారనుకోండి, ఈ 100 క్వశ్చన్స్ అంటే 80 క్వశ్చన్స్లో మేము 60 ఆన్సర్ చేస్తున్నాం అనేది అనుకుంటే, దెన్ యూ ఆర్ గెటింగ్ 2 hours టైం, 2 minutes time for each question, not even 2 minutes. So please think all these things and act before. You must be very smart to act. So ఇక్కడ మనం పెట్టుకున్న రూల్ ఏంటంటే 75 seconds, 1 minute 15 seconds ఫర్ ఈచ్ క్వశ్చన్ అనేది మనం పెట్టుకుంటున్నాం. ఇందులో మనం పేపర్ చూడగానే ఇందులో మనం ఇంగ్లీష్లో స్ట్రాంగ్గా ఉన్నామా, మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్గా ఉన్నామా? కొంతమంది మ్యాథ్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు, కొంతమంది ఇంగ్లీష్లో స్ట్రాంగ్గా ఉంటారు. దట్ డజంట్ మీన్ దట్ వన్ CSAT పేపర్ ఇందులో 40 అందులో 40 ఇస్తాడన్న రూల్ ఏమీ లేదు. అందులో 30 ఇవ్వచ్చు, ఇందులో 50 ఇవ్వచ్చు, 43 ఇవ్వచ్చు, 37 ఇవ్వచ్చు. సో 30 ఇచ్చినా 37 ఇచ్చినా సరే ఏంటంటే ఒక పేపర్ ఏంటంటే మీ టార్గెట్ టు 75% ఒక పార్ట్ ఖచ్చితంగా కవర్ అవుతుంది. కాబట్టి 70 మార్క్స్ కవర్ అవుతుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఫీల్ దట్ యూ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఇంగ్లీష్, స్టార్ట్ విత్ ఇంగ్లీష్, దెన్ గో టు మ్యాథమెటిక్స్. ఫస్ట్ కంప్లీట్ ఇంగ్లీష్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఫీల్ యూ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మ్యాథమెటిక్స్, కంప్లీట్ మ్యాథమెటిక్స్, దెన్ గో టు ఇంగ్లీష్. అంతేగాని అన్నీ చేసుకెళ్ళిపోతామని మీరు ట్రై చేసినట్లయితే యూ విల్ మెస్ అప్ ది ఎగ్జామినేషన్. సో డోంట్ డూ దట్ సచ్ మిస్టేక్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, CSAT ఈజ్ ది కీ టు యువర్ సక్సెస్. ఇట్ ఈస్ ది ఫౌండేషన్. ఆ స్టెప్ మీరు పాస్ అయితేనే మీరు ఎన్ని కవర్ చేస్తున్నారంటే, ఇక్కడ CSAT పాస్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం మెయిన్ ఎగ్జామినేషన్లో ఎథిక్స్, ఇంటిగ్రిటీ కూడా మీరు కవర్ చేయడానికి ఇందులో 50% అందులో కవర్ అయిపోద్ది. అది కాక ఇంటర్వ్యూస్ వచ్చేసరికల్లా యూ విల్ బి వెరీ స్ట్రాంగ్ ఆల్సో. ఎందుకోసం అంటే CSATలో ఇటు మీ పర్సనాలిటీ అసెస్మెంట్ కూడా వాడు కొంతవరకు చేసేస్తాడు. మీ లాంగ్వేజ్ స్కిల్స్, మీ తలక డ్రాఫ్టింగ్ స్కిల్స్, మీ స్పీకింగ్ స్కిల్స్ని కొంత అసెస్ చేసేస్తాడు. కాబట్టి అట్లాగే హౌ యూ థింక్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఆల్ దట్ ఆల్సో, రీజనింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్సో విల్ కమ్ టు ఫోర్స్. సో బికాస్ ఆఫ్ దట్ వన్ CSAT ఈజ్ వెరీ క్రూషియల్. అండ్ మీ మైండ్ మ్యాపింగ్ ఆ విధంగా ఉండాలి. తర్వాత ది మైండ్ మ్యాపింగ్ అటు UPSC వాడు, సివిల్ సర్వీస్ వాడు, మన CSAT ఏంటంటే మైండ్ గేము. మన మీద మైండ్ గేమ్ ఆడుతున్నాడు, మన మైండ్ని టెస్ట్ ట్రై చేస్తున్నాడు. మన నాలెడ్జ్ ఒక్కటే కాదు, మన స్కిల్స్, మన నాలెడ్జ్ ప్లస్ మన మోస్ట్ ఇంపార్టెంట్ ద పర్సనాలిటీ. పర్సనాలిటీ అంటే ద ఫుల్ ఎంటిటీ ఆఫ్ ఎ పర్సన్ హీ ఈస్ ట్రైయింగ్ టు ఫైండ్ అవుట్. సో లెట్ us be very careful, understand the key to success, what is CSAT and how to act and how to plan for your examination. ఇవన్నీ ప్రాక్టీస్ కావాలి. కనీసం ఒక 5-6 క్వశ్చన్ పేపర్స్ మీరు మినిమం 1 or 2 monthsలో ఆన్సర్ చేస్తేనే. CSATకి సిలబస్ లేదమ్మా. జనరల్ స్టడీస్ అంటే అన్ని సబ్జెక్టులు కంప్లీట్ అయితే అది, కానీ CSATకి మనకేంటంటే ఇది కంప్లీట్ చేయాలని ఏం లేదు. సో
ఇంగ్లీష్ రాయాలి అనుకుంటే మీరు ఆల్రెడీ డిగ్రీ స్టూడెంట్స్ కాబట్టి, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, అంతేకాకుండా మంచి మార్కులు వచ్చిన వాళ్ళు, మంచి ఆలోచన ఉన్నారు కాబట్టి మీరు CSAT పేపర్ అనేది ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయొచ్చు. నేను ఆల్రెడీ మొన్న ఒక వీడియోలో చెప్పాను, వీక్లీ మినిమం 2 పేపర్స్ యూ ట్రై టు సాల్వ్ CSAT అండ్ చెక్ విత్ ది ఆన్సర్స్. కావాలి అని అంటే మీరు నాకు మెయిల్ ఐడికి పంపించినా సరే, ఐ విల్ check and send you back, but I can't send immediately. At least once you send that, then you take it. I will take maximum 7 days time to send you the feedback. So we can be in touch through mails, not only mails, in the comment box also. కామెంట్ బాక్స్ అయితే నాకు చాలా ఈజీ అవుతుంది మీ కామెంట్స్ వినడానికి, మీరు చెప్పేది వినడానికి, మీకు ఏం కావాలో నేను తెలుసుకోవడానికి, నేను ఫర్దర్ వీడియోస్ మీకు కావాల్సినట్లుగా తయారు చేయడానికి. నాకు తెలిసింది మీకు చెప్పాలని నేను ట్రై చేయట్లేదు. మీకు ఏది కావాలో అది నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మీ భవిష్యత్తుకి, మీ పరీక్షకి, మీ మైండ్ మ్యాపింగ్కి, మీ నాలెడ్జ్కి, మీ ఎనాలిసిస్కి ఏం కావాలో అది మాత్రమే నేను చెప్తాను. మిగతా విషయాలు పక్కన పెట్టేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.